అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణక్కనండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటేను మోతీచూర్ లడ్డు అండి. మనం శనగపిండి వాడకుండా మోతీచూర్ లడ్డూని చక్కగా ప్రిపేర్ చేసేయచ్చండి. మనకి శనగపిండి అవసరం లేదు. మనం బూందీ కొట్టాల్సిన అవసరం లేదు. ఆయిల్తో కూడా పెద్దగా పనేం లేదనమాట. చాలా సింపుల్గా ఒక పావు గంటలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కానీ, పండగలప్పుడైనా కానీ, ఏదైనా ఒకేషన్స్ అప్పుడైనా కానీ ఇలాగైతే సింపుల్గా ప్రిపేర్ చేసేయండి. ఎక్కువగా కష్టపడకుండా సేమ్ మోతీచూర్ లడ్డు టేస్ట్తోనైతేను బాగుంటుందన్నమాట. అలాగే ఉంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి. అందులో జీడిపప్పును సారపప్పు అయితే కొద్దిగా తీసుకున్నానండి. వేయించుకోవాలన్నమాట. కొద్దిగా దోరగా అయితే వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఈ నెయ్యి అయితే సరిపోతుందండి. ఇంకే వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇందులో నేను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి. ఈ గోధుమ రవ్వ బన్సీ రవ్వ అని కూడా అంటారు కదా, మనకి కిరాణా షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఎక్కడైనా కానీ దొరికిద్ది కదా ఈ రవ్వ అయితేను. దీన్ని కూడా చక్కగా తెల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మాడకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చూసారు కదా చక్కగా వేయిపోయిందిగా. ఇది కూడా తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదండి, అదే కప్పుతోటి 3 కప్పులు వాటర్ అయితే వేసానండి. 3 కప్పులు నీళ్ళు అయితే వేసుకొని మరిగించుకోవాలండి బాగాను. వాటర్ ఎంత మరిగితే ఈ గోధుమ రవ్వ అన్నది అంత చక్కగా ఉడికిద్ది కదా. ఇప్పుడు వాటర్ అంతా మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఈ రవ్వ అయితే వేసేద్దామండి. వేయించి పక్కన పెట్టాం కదండి, ఆ రవ్వ వేసి కలిపెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకుందామండి. లో ఫ్లేమ్లో అయితే ఉడికించండి, హై ఫ్లేమ్లో వద్దు. హై ఫ్లేమ్లో అయితే వాటర్ తొందరగా మరిగిపోతుంది, రవ్వ అయితే ఉడకదు కదండి. ఇంకొంచెం వాటర్ ఉంది కదండి, అడుగంటకుండా చూసుకోవాలండి. మరి కాసేపు అయితే మగ్గించుకుందాము. వాటర్ అంతా అయిపోయి కొద్దిగా అడుగంటుతుంది అన్న టైంలో చూసారు కదా, ఈ టైంలో మనం పంచదార అయితే వేసేద్దామండి. షుగరు నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా వేసేసి కలిపి పెడితేనండి మొత్తం జోరుగా అవుతుంది. చూసారు కదా, ఇదంతా మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోయింది కదా, మొత్తం కరిగి పంచదార అన్నది పాకం కరిగి లూజ్ అయితే వచ్చేసింది. మళ్ళీ లో ఫ్లేమ్లో అయితే చక్కగా ఉడికించుకుందామండి. ఇది మొత్తం దగ్గరకు అయ్యే విధంగా ఉడికించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో నేను పచ్చకర్పూరం వేసానండి. ఫ్లేవర్ అన్నది బాగుంటుంది కదా పచ్చకర్పూరం వేస్తే. యాలకుల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. నచ్చితే ఫుడ్ కలర్ వేయండి. ఫుడ్ కలర్ కంపల్సరీగా వేయాలి కదండి, తప్పదు. ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసానండి. వేసి మొత్తం కలిగి పెట్టుకోవాలండి. పచ్చకర్పూరం వేయటం వల్లండి మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్న మోతీచూర్ లడ్డు ఫ్లేవరు టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇలాగైతే ప్రిపేర్ చేయండి ఒక్కసారి మీరు. ఎంత బాగుంటుందో అనమాట. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి నాకు చిన్న కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో నాకు. ఇప్పుడు నెయ్యి కొద్దిగా వేసుకుంటూ ఒక్కో స్పూన్ వేసుకుంటూ కలిగి పెట్టుకోవాలండి అడుగంటకుండా. మనకి ఆయిల్తో పని లేదండి. ఒక నెయ్యి ఒక 3 స్పూన్లు ఉంటే చాలండి, ఎక్కువగా కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము. చూసారు కదా, ఇదంతా దగ్గరకు అయిపోతుంది. ఈ టైంలో మనం కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుందామండి, ఒక 4-5 చుక్కలు. ఇందులో జీడిపప్పు వేయించి పక్కన పెట్టాం కదండి, అది కూడా వేసేద్దాము. వేసేసి నిమ్మరసాన్ని అయితే కొద్దిగా పిండుకోవటం వల్లండి ఈ పంచదార పాకం అన్నది గట్టిగా అయిపోయి పొడి పొడిలు ఆడిపోతుంది కదండి. అలా పొడి పొడిలు ఆడకుండా లడ్డు అన్నది విరిగిపోకుండా విడిపోకుండా ఉంటుంది అనమాట. మనం 2-3 రోజులు నిలవ ఉన్నా కానీ ఎక్కడ ఎండిపోయే ఇది అన్నది ఉండదు అనమాట. పైన ఒక్కోసారి లడ్డూలు ఎండిపోతూ ఉంటాయి కదా, అలా ఎండిపోకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నిమ్మరసం వేయటం వల్ల. నిమ్మరసం నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటేనండి ఒక్క స్పూను శనగపిండి అయితే వేయండి. ఈ శనగపిండి నచ్చితే వేయండి, లేకపోతే లేదు. ఇలాగే గోధుమ రవ్వతో కూడా ప్రిపేర్ చేయొచ్చు. కానీ శనగపిండి వేయటాన సేమ్ మోతీచూర్ లడ్డు ఫ్లేవరు టేస్ట్ అన్నది ఉంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి కలిపేసి ఇంకా మూత పెట్టేసి పక్కన వదిలేసేయండి, స్టవ్ ఆపేసి. ఇప్పుడు చల్లారిపోయింది కదండి, చక్కగా మొత్తం చల్లారిపోయి చూసారు కదా పొడి పొడిలాడుతుంది. ఈ టైంలో మనం చేతికి నెయ్యి కొంచెం రాసుకొని లడ్డూలు చుట్టేసుకోవటమేనండి. ఇంకా అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఒక పావు గంటలో. ఒక్కసారి ప్రిపేర్ చేసేయండి, అందరూ చాలా మెచ్చుకుంటారన్నమాట మిమ్మల్ని అయితేను. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి.
లైక్ ఇవ్వటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.